ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ, అలాగే శ్రీపాద టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024లో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ మేషరాశి వారి యొక్క ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఉద్యోగస్తులకు కొంత స్థానచలనం ఉంటుంది. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరేటువంటి సమయం ఈ 2024. అలాగే ఉద్యోగస్తులు మీకు ఎదుగుదల అనేది ఈ 2024లో జరుగుతుంది. కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ ఆ ఇబ్బందులు మిమ్మల్ని ఏమి బాధ పెట్టవు. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి ఉద్యోగస్తులకి. అనవసరమైన చర్చలలో మటుకు మీరు పాల్గొనకండి. అనవసరమైన చర్చలలో మీరు పాల్గొనటం వల్ల మీ అభివృద్ధిని నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఉన్న స్థలం నుండి దూర ప్రాంతాలకు వెళ్ళి కొత్త వ్యాపారాల్ని మొదలుపెట్టి వాటిల్లో లాభాలు సంపాదించేటువంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అయితే కొంత ఇబ్బంది కలిగినప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగండి. అధికమైనటువంటి లాభాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వ్యాపారస్తులకి ఈ 2024 సంవత్సరంలో. ఈ మేషరాశి వారికి ఇంకా సంఘంలో మంచి గుర్తింపు పొందుతారు. పేరు ప్రఖ్యాతలు కూడా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. మానసికంగా ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు. కుటుంబంలో అందరూ అన్యోన్యతగా ఉండేటువంటి సూచనలు బాగా ఉన్నాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలతోటి మీరు ముందుకు సాగి అభివృద్ధిలోకి వచ్చేటువంటి సూచనలు చాలా బాగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. సంతానం కోసం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ 2024లో వాళ్ళకి కలిసి వచ్చి సంతాన యోగం కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ 2024లో. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం తప్పకుండా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఉగాది లోపల తప్పకుండా వారు అనుకున్నటువంటి భర్త లభించడం, అబ్బాయికైతే తను అనుకున్నటువంటి అమ్మాయి లభించేటువంటి సూచనలు చాలా బాగా కనిపిస్తున్నాయి. అలాగే శని యొక్క కొంత ప్రభావం వీళ్ళ మీద ఉండడం వల్ల కొన్ని పనులు వాయిదా పడుతూ విజయాన్ని సాధిస్తూ ఉంటాయి. వెంటనే పనులు కావు, నిదానంగా పనులు అవుతుంటాయి. కొత్త ఇళ్ళు కొంటారు, కొత్త భూములు కొంటారు, కొత్త వాహనాలను కొనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ఈ మేషరాశి స్త్రీలు బంగారు ఆభరణాలను కొంటారు, కొత్త దుస్తులు కొంటారు, అందరిలో గౌరవాన్ని సంపాదిస్తారు. అత్తమామలతోటి అన్యోన్యతగా ఉంటారు. సుఖవంతమైనటువంటి జీవితాన్ని కూడా వీరు గడుపుతారు. అక్కడ కట్ చేసుకోమా. తల్లిదండ్రుల ఆశీస్సులను తీసుకోండి, మీకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. భగవంతుడి ఆశీస్సులతో పాటు తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఉగాది తరువాత వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వీరు మనసులో ఏది అనుకుని ప్రయత్నం చేస్తారో అది సఫలీకృతంగా ఉంటుంది. స్థిరాస్తులన్నీ కూడా బాగా అభివృద్ధి చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి. మీరు ఏ పని పట్టుకున్నా కానీ జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి. నష్టపోకుండా లాభదాయకంగా ముందుకు సాగుతారు. చిన్న విషయాలలో ఆందోళన కలగవచ్చు. చిన్న విషయాల్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దు. రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంటుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీరు ప్రజలకు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేసేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది.
ఆధ్యాత్మిక పరంగా మీరు కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను దర్శనం చేస్తారు. విద్యార్థులు విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి సరైన సమయానికి వీసాలు అందేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా 2024లో మంచి ఉద్యోగం లభించేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం చేస్తున్నవారు జీతం ఇంకా ఎక్కువగా పెరగాలనేటువంటి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాల్లో కూడా వీరు స్థిరపడటం కూడా జరుగుతుంది. ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం ఈ మేషరాశి వారు దత్తాత్రేయ స్వామిని ధ్యానం చేయండి. అలాగే శనగలు దానం చేయడం వల్ల మీకు గురు అనుగ్రహం కలుగుతుంది. మంచి లాభదాయకంగా ఉంటుంది. ఆయుష్ ఆరోగ్యం పెరిగి గురు అనుగ్రహంతో ముందుకు సాగడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.